హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. విశాలాంధ్ర పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ప్రజాశక్తి, దాదాపు అన్ని పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపరు, దాదాపు అన్ని పేపర్లు కూడా అమరావతి గురించే బ్యానర్ ఐటము. నిన్న, ఈరోజు, మొన్న కూడా. నిన్న ఎందుకంటే మొన్న లోక్సభలో ఆమోదం అయింది. ఈరోజు ఎందుకంటే నిన్న రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇక మళ్ళీ అమల్లోకి వచ్చిన రోజు కూడా ఒకటి ఉంటుంది. దీని బ్యానర్ ఐటమ్స్ విశాలాంధ్రం ఇచ్చిందంటే అమరావతికి ఎదురు లేదు, ఈ విజయం రాజధాని రైతులకు అంకితం, అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ పచ్చ జెండా అని చెప్పి అమరావతికి ఎదురు లేదు, ఈ విజయం రాజధాని రైతులకు అంకితం అని ఎవరు చెప్పారంటే ఆ స్టేట్మెంటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాన్ని బ్యానర్ ఐటమ్గా ఇక్కడ ఇచ్చారు. ఉద్దండరాయనిపాలెం అని ఉంటుంది అమరావతి ఏరియాలో. అక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని చట్టబద్ధత సంబరాల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. ఇంకోటి ప్రజాశక్తి పేపర్, తెలుగు జాతి గౌరవం అమరావతి ప్రపంచంలో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దాం, బిల్లు ఆమోదం తర్వాత సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, శంకుస్థాపన చేసిన ప్రదేశంలో పూజలు, సాష్టాంగ ప్రణామాలు. ఇది తెలుగు జాతి గౌరవం అట అమరావతి. ఎస్, తెలుగు జాతి గౌరవమే అనుకోండి. అది ఒక బ్యానర్ ఐటమ్గా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఇచ్చిండు. శంకుస్థాపన చేసిన ప్రదేశంలో సాష్టాంగ నమస్కారం చేశారట. ప్రపంచ స్థాయిలో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దా అని చెప్పారు. ఇది ఒక బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. అమరావతికి రాజ్యసభలో ఆమోదం అని చెప్పి ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇక ఆంధ్ర ప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో ఏమి ఇచ్చారు? అమరావతి దిగ్విజయవతి పార్లమెంట్లో తిరుగులేని శాసనం అయిందట. ప్రజా సంకల్పానికి దక్కిన గౌరవం, ఇది అమరావతి విజయం, చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసే ఘట్టము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలను ఇక్కడ రాశారు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసే ఘట్టం అయిందట అనేది. సరే, రాజ్యసభలోనూ రాజా ముద్ర పడ్డది. మూజువాణి ఓటుతో ఆమోదం, వైసీపీని బ్లాక్అవుట్ చేయండి, మీ మద్దతు అపూర్వం, మర్చిపోలేమని చెప్పి నరేంద్ర మోడీ గారికి నారా లోకేష్ గారు కలిసి, నారా లోకేష్ గారు నిన్న ఢిల్లీలోనే ఈ ఆమోదం గురించి ప్రధానమంత్రిని, లోక్సభ స్పీకర్ని, మిగతా చాలామంది బీజేపీ అధ్యక్షుడిని, మిగతా నాయకులను అందరినీ కలిసి ధన్యవాదాలు తెలిపారు. చాలా అద్భుతమైన మాకు సహకారం ఇస్తారని. ఇది ఒక వార్త అమరావతికి సంబంధించే. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారనేది, రాజధాని రాయలసీమ, అమరావతి చట్టబద్ధత రాజ్యసభలోని ఆమోదం, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు, అమరావతిని ఎవరూ తాకలేరు అని చెప్పి ఇక అమరావతికి శాసనం, పార్లమెంట్ చట్టం తిరుగులేని శాసనం చేశారట. శాసనాల్లో కూడా తిరుగులేని శాసనాలు ఉంటాయి, మామూలు శాసనాలు ఉంటాయట అని చెప్పి ఒక వార్త. రాజసం, అమరావతి రాజధాని రాజసం అని చెప్పి అమరావతి చట్టబద్ధత రాజ్యసభలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలట, అమరావతిని ఎవ్వరూ తాకలేరు. ఇది ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటము. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. అంటే అన్నీ అసలు ఏ పేపర్ ఎట్లా వచ్చింది చూద్దాం. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా బ్యానర్ ఐటమ్ అదే ఉంటుంది. అమరావతి అఖండ దీప్తి, మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించిన రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టరూపం, 149 నిమిషాల పాటు చర్చ, 10 పార్టీల నుంచి మాట్లాడిన 16 మంది మద్దతు, వ్యతిరేకించి వాకౌట్ చేసిన వైకాపా, 10 పార్టీల నుంచి మాట్లాడారట 16 మంది ఎంపీలు, ఒక్క వైసీపీ మాత్రం వ్యతిరేకించిందట. 149 నిమిషాల పాటు చర్చ జరిగింది, మూజువాణితోని ఆమోదం పొందిందని ఒక వార్తనిచ్చారు. అమరావతి అఖండ దీపం అయింది. అమరావతి రాజస్వం అని ఒక ఆయన రాస్తే, అమరావతి ఎదురులేదని ఇంకొక ఆయన రాస్తే, అఖండ దీపం అయిందని ఇంకొక ఆయన రాస్తే, దిగ్విజయవతి అయిందని ఇంకొక ఆయన రాస్తే, ఇది రకరకాలుగా రాశారు. ఇక అన్స్టాపుల్, ఉద్దండరాయనిపాలెంలో పవిత్ర మట్టి జలాలు ప్రతిష్ఠించిన వేదికకు సీఎం సాష్టాంగ ప్రమాణం చేశారు. ఉద్దండరాయనిపాలెంలో సంబరాలు చేశారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఈ సాష్టాంగ నమస్కారం చూస్తే అంటే బాధపడాలన్నా సంతోషపడాలన్నా అర్థం కాని పరిస్థితి. అసలు నేను అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చిన తర్వాత జరిగిన సంబరాల్లో సంతోషం ఉంది. అసలు అమరావతి రాజధాని అనే విషయం దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన చేసిన దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారంటే ఇది విజయమా, ఫెయిల్యూరా?
11 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ అదే మట్టి అదే నీళ్ళ దగ్గరకు పోయారు. ఇదే మట్టి ఇదే నీళ్లు, తట్టెడు మట్టి చెమ్మెడు నీళ్లు, లేదా చెమ్మెడు నీళ్లు తట్టెడు మట్టి అని ప్రచారం చేస్తూ బీజేపీ సహకరించలేదని చెప్పారు. 11 సంవత్సరాల నుంచి రాజధాని చుట్టే రాజకీయం జరుగుతుంది. రాజధానిని రాజకీయ పార్టీలు ఒక బంతి లెక్క వాడుకుంటున్నారు. ఒక బంతి ఆటలో బంతి లెక్క వాడుతున్నారు. ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇది మళ్ళా ప్రచారానికి పనికొస్తుంది. ఎక్కడన్నా ఈ సంబరాల్లో సంతోషం ఉందా? ఇప్పుడు రాజధానికి ఆమోదమైంది. నిధులేవి మరి? ఇప్పుడు నిధులకి మొండి చేయి చూపించి రాజధాని అనే పదాన్ని పార్లమెంట్లో పెట్టి, పార్లమెంట్ చట్టంలో అయిపోయిందిగా సంబరాలు చేసుకోవాలి, రాజస్థము ఎవరూ తాకలేరు, దీనికి ఎదురు లేదు అని చెప్తే, ఇది ఒక చరిత్ర, సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు, ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మిస్తా, ఒక అఖండ దీప్తి అని చెప్తే ఎట్లా అయింది అఖండ దీప్తి? ఏది కావాలన్నా పైసలు కావాలిగా. డబ్బు లేని రాజధాని, డబ్బు లేకుండా రాజధానిని ఎట్లా నిర్మిస్తారు? కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఏదన్నా ఇగో మేము రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న ఫలానా సెక్షన్ 94 సెక్షన్ ఏదో ఉంది, 94 సబ్ సెక్షన్ 3 ప్రకారం రాజధాని నిర్మాణానికి మేమే ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉంది, చట్ట ప్రకారం మేము చేస్తున్నాం. ఇగో ఇంత కాబట్టి ఇంత ఎంతో కొంత ఒక 10,000 కోట్లు, ఆఖరికి ఒక 5,000 కోట్లు మేము సాయం చేస్తున్నాం అని చెప్తే నిజంగానే మనం సంతోషపడాలి, సంబరాలు చేసుకోవాలి. దేనికి సంతోషం? మన రాజధానికి మనమే ఆమోదం తెలుపుకుంటే సంతోషం. అదే ఒక కేంద్రం ఇస్తే తప్ప రాజధాని ఉండదా ఆ రాష్ట్రానికి? కేంద్రానికి రాజధానికి సంబంధం లేదని కేంద్రమే హైకోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించింది. ఈరోజు కేంద్రం ఒక అపూర్వమైన చట్టం చేసింది, అపూర్వమైన మద్దతు ఇచ్చారని నరేంద్ర మోడీ గారిని పోయి లోకేష్ గారు కలవటం, సంబరాలు చేసుకోవటం, ఇక్కడ అందరూ ఫోటోలు దిగటం, పోజులు ఇవ్వటం, ఈ సాష్టాంగ నమస్కారాలు మళ్ళీ మట్టికేగా చేసింది, రాజధానికి చేయలే మీరు. మళ్ళీ ఈ మట్టి ఎప్పటివరకు రాజధాని అయింది? నిజంగానే ఈ తట్టెడు మట్టి చెమ్మెడి నీళ్ళతోనే మళ్ళీ 2029 ఎన్నికలకు వెళ్తారా? ఏంటి రాజకీయం? రాజధాని కోసం ఆమోదమైంది, తాకలేరు అని చెప్తున్నారు. ఈ ఆమోదానికి ఎంత సంబరాలు చేసుకుంటే, నిజంగానే డబ్బు ఇస్తే, నిధులు ఇస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అసలు నిధులు వచ్చే అవకాశం ఉందా? కేంద్రం ఇచ్చే అవకాశం ఉందా? నిధులు రాకుండా ప్రపంచ స్థాయి రాజధాని నగరం ఎట్లయింది? అసలు ఇప్పటివరకు మనకు తెలిసినంత వరకు భారతదేశంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల్లో ఏదన్నా ఒక సపరేట్గా అసలు లేకుండా అప్పటికప్పుడు ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధానిని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? అసలు పట్టణం లేదు, నగరం లేకుండానే కొత్తగా ఒక వ్యవసాయ భూముల్లో తెసిపోయి రాజధానిని నిర్మించిండు, ఇగో పలానా ముఖ్యమంత్రి పలానా రాష్ట్రం అని చెప్పే ఒక టన్ను ఉందా? ఇది పూర్తయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఇస్తున్న సహకారం దృష్ట్యా ఏదన్నా సాధ్యమయ్యే అవకాశం, పాజిబిలిటీ అయ్యే అవకాశం ఉందా? దేనికి సంబరాలు? ఈ సంబరాల్లో సంతోషం ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు లోకేష్ గారు ఫోటోలు దిగింది మోడీ గారితోని, లోక్సభ స్పీకర్ని కలిసింది, మిగతా నాయకులను కలిసింది, ఫోటోలు దిగింది, సంబరాలు చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు పోయి సాష్టాంగ నమస్కారాలు చేసింది. ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక పబ్లిసిటీ స్టంటు ఉన్నట్లుంది తప్ప ఇది నిజంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అని ప్రజల్లో చాలా ఆందోళన ఉంది. దీనికి సమాధానం లేదు. నిధుల సంగతి అడుగుతున్నారు వైఎస్ఆర్సీపీ చాలా క్లారిటీగా. అసలు దీనికి ఎక్కడి నుంచి ఖర్చు పెడతారు, ఇప్పటివరకు ఎన్ని పెట్టారు, రాబోయే రోజుల్లో ఎన్ని పెడతారు, అది కేంద్రం పెట్టిద్దా రాష్ట్రం పెట్టిద్దా? అసలు ఒక స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఢిల్లీ లాంటి నగరంలో, అమరావతిలో 12,000 రూపాయలు ఏంటి? దానికి సమాధానం ఏంటి? అసలు అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్లు కానీ రైతులకు ఇస్తానని చెప్పిన హామీలో పరిస్థితి ఏంటి? ఇటువంటి అనేక అంశాలపైన వాళ్ళు బిల్లులో పెట్టాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానంలో ఇవన్నీ పెట్టి ఉంటే వీటితో పాటు కేంద్రం మాకు ఫలానా సెక్షన్ ప్రకారం నిధులు ఇవ్వాలి అని డిమాండ్ పెట్టి ఉంటే వాళ్ళు ఇవ్వనంటారా ఇస్తానంటారా తెలిసేది. అసలు అడగటానికే మీకు నోరు రాకపోతే రాజధాని ఎట్లా నిర్మిస్తారు? మళ్ళా ఏం చేస్తారు? దీన్ని అడిదిప్పి మళ్ళీ 2028-29 బీజేపీ నుంచి బయటికి రావడమా, లేదా బీజేపీతో కలిసే మళ్ళీ ఇంకొక జగన్మోహన్ రెడ్డి మెన్నో XYZ మెన్నో నెట్టేసి ఆయన వల్లనే రాజధాని పూర్తి కాలేదు, ఇక భవిష్యత్తులో మళ్ళీ మేము చేస్తాం, మాకు మద్దతు మళ్ళీ ఇవ్వండి అని చెప్పే కార్యక్రమం చేయకుండా మీరు ఈరోజు ఏదైతే సంబరాలు, సంతోషాలు, లేదా సాష్టాంగ నమస్కారాలు, అఖండ దీప్తి, ఎదురులేదు, తాకలేరు అంటున్నారుగా, తాకలేరు కాబట్టి ఇక చేయటమే ఉంది. ఇక తరువాయి ఏంటి? పని చేయటమే ఉంది. ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించటమే ఉంది.
ప్రపంచ స్థాయి కాకపోయినా ఆంధ్రప్రదేశ్ స్థాయి రాజధాని నగరమైనా నిర్మించిన సంతోషం. నిర్మించి అక్కడ భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళకి మేలు చేయండి, వాళ్ళకి ఇచ్చిన హామీలని అమలు చేయాలి. ఇది అన్ని పేపర్లో దాదాపు ఇదే ఉంది అమరావతి గురించి. అంటే ఒక అద్భుతమైన కొత్తదనం ఏదో అసలు ఇక సాధించలేంది, ఎవరు చేయలేంది ఏముంటుంది. ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, ఆ రాష్ట్రానికి రాజధాని ఏదంటే అది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో పార్లమెంటు, లోక్సభ లేదంటే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించే పరిస్థితి లేదు, వ్యతిరేకించడానికి చట్ట ప్రకారం అవకాశం లేదు. లేదా కేంద్రం ఎన్ని రోజులు ఆపితే ఆగిందా? ఆగలేదు కదా. ఇది ఒక ప్రాసెస్. దీనికి పెద్ద ఎత్తున సంబరాలు, అఖండ విజయాలు. అట్ ద సేమ్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఒకవైపు ఈరోజు చట్టబద్ధత కోసం తీర్మానం చేసి పంపిస్తే లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం తెలిపారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది కాదు రాజధాని ఇంకో దగ్గర అని మేము మళ్ళీ ఒక తీర్మానం పంపితే కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కదా అని ఆయన ఇప్పటికే ప్రజల ముందు ఒక ప్రశ్న ఉంచిండు, మళ్ళీ ప్రజల ముందు అనుమానం పెట్టిండు. అది ఒకవైపు నడుస్తూనే ఉంది. లేదు తాకలేరు, ఇది చట్టం శాసనం అని వీళ్ళు చెప్తున్నారు. చట్టాలు శాసనాలు ఉంటాయి ఎక్కడన్నా? ఏం చట్టం శాసనం? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హైదరాబాదు అనే ఉమ్మడి రాజధాని ప్లేస్లో అమరావతి అని పెట్టారు, అది ఒక్కటి తప్ప. రేపు అమరావతి బదులు ఇంకొక XYZ ఆయన మావుగానా ఇంకొకటి ఏదో అంటాడు, మావిగానో విశాఖపట్నం అని పెట్టారనుకో, వద్దంటారా? పార్లమెంట్ వద్దంటదా? వాళ్ళు చాలా క్లారిటీగా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో మా పాత్ర కానీ మా ప్రమేయం ఉండదు రాజధానిలో, మాకు సంబంధం లేని విషయం, అది ప్యూర్లీ అది స్టేట్కి సంబంధించింది అన్నారు. ఇప్పుడు లోక్సభకు పంపారు. ఇప్పుడు లోక్సభకి తీర్మానం పంపిస్తే తీర్మానం వీళ్ళు పంపారు కాబట్టి ఆ ఎట్ హైదరాబాద్ అనే ప్లేస్లో ఎట్ అమరావతి అని పెట్టారు. రేపు ఎట్ అమరావతి ప్లేస్లో ఇంకొక ఎట్టు కూడా పెడతారు. కేంద్రం ఈరోజు ఏంది, చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది అక్కడ, మద్దతు ఇస్తాను కాబట్టి ఏదో ఆయన కోరిక కాదనకుండా సంబరాలు చేసుకోవడానికి సంతోషపడతా నేను, అందులో బెట్టవన్నారు కాబట్టి పెట్టినట్టుంది తప్ప వాళ్ళు ఏదో దాంట్లో కమిట్మెంట్ ఉన్నట్టు అనిపించలే. కమిట్మెంట్ ఉంటే ఆమోదంతో పాటు నిధులకు సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చేవాళ్ళు. ఇది అన్ని పేపర్లో వచ్చిన అమరావతికి సంబంధించిన బ్యానర్ ఐటమ్స్. ఇంకొక సాక్షి పేపర్లో మనం ఇందాక చూడాల, సాక్షి పేపర్లో అమరావతి బ్యానర్ ఐటమ్ లేదు. సాక్షి పేపర్లో ఒక బ్యానర్ ఐటమ్ ఉంది. ఏంది, అందరి నోట మావిగాన్ మాటనట, జగన్ మావిగాన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ జరుగుతుందట. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానీకం. అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కల సాకారం. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి వసతికే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. రోడ్లకే దశాబ్దాలు పడితే ఇక రాజధాని నిర్మాణం సాధ్యమేనా అంటున్న ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగాన్ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మావిగాన్ దోహదపడుతుంది. మావిగాన్ ద్వారా రాజధాని కళ తక్షణమే సాకారం అవుతుంది. ఇదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు. ఎటు చూసినా ఇదే చర్చ అట. ఆచరణ సాధ్యమైన ఆలోచనే మేలంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, సోషల్ మీడియా, రాజకీయ, వ్యాపార వర్గాలు విస్తృత చర్చ. అందరి నోట మావిగాన్ మాట అట. ఇది నిజమేనా? అందరి నోట మావిగాన్ మాట. అసలు ఈ మావిగాన్ అనే పదం ఎవరిదో? జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చింది. ఇక అందరి నోట మావిగాన్ మాట కంటే జగన్ మాట నిజమేనా? వాస్తవం ఇది. సాక్షి పేపర్ ఎక్కడ చూసింది? మేధావులట, ఇంకేది సోషల్ మీడియా అట, రాజకీయ నాయకులట, ఆర్థికవేత్తలు, వ్యాపార వర్గాల చర్చ. ఈ చర్చ నిజంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మావిగాన్ ప్రపోజలో లేదా ఇంకో ప్రపోజలో, కొత్త ప్రపోజల్ ఏం తెస్తే రాజధాని కోసం అసెంబ్లీలో తీర్మానం చేయకముందు, రాజధాని కోసం లోక్సభలో తీర్మానం చేయకముందు, రాజధాని కోసం పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందకముందు మాట్లాడుంటే దానికి ఒక విలువ ఉండేది. ఒకవైపు అక్కడ లోక్సభలో, రాజ్యసభలో ఆమోదానికి ఒకవైపు పావులు కదుపుతుంటే మీరు ఇక్కడ కూర్చొని మావిగాన్ అంటే, సరే మావిగాన్లో నిజంగా చర్చ జరుగుతుందా? ప్రజల్లో చర్చ పాజిటివ్ చర్చ ఉంటుంది, నెగిటివ్ రెండు ఉంటాయి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ట్రోల్స్ చేస్తున్నారు, అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కూడా దాంట్లో లేదు అని చెప్పడానికి లేదు. కానీ సందర్భం ఉంటుంది అన్నట్టు. ఆ సందర్భం ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి సందర్భం జరుగుతున్న పరిణామంలో అసెంబ్లీలో తీర్మానం పెట్టిన రోజునే కనీసం చెప్పుంటే ఇది కాదు మీరు పెట్టాల్సింది ఇది అని ఒక అపోజిషన్ లీడర్గా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత ఉండేది. కాబట్టి వాళ్ళు అమరావతి పెట్టారు కాబట్టి దాన్ని కౌంటర్గా పెట్టినట్టుంది తప్ప రాజధాని కోసం కమిట్మెంట్ ఉన్నట్టు అనిపించలే. రాజధాని కోసం నిజంగానే కమిట్మెంట్ ఉంటే, రాజధాని పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, రాజధాని కోసం 60,000 కోట్లు కేటాయించడం, ఖర్చు పెడతాను అని గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రెండోసారి చెప్తుంటే, రెండో దశ భూ సమీకరణ చేస్తామని చెప్తుంటే, ఈ అన్ని సందర్భాల్లో లేని మావిగాన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ మావిగాని కేవలం అమరావతి
రాజధాని కోసం పార్లమెంట్లో ఒక చట్టబద్ధత చేసుకొస్తున్నారు, సవరణ చేశారు కాబట్టి దానికి ఒక కౌంటర్ ఉండాలి, నేను వస్తే మళ్ళీ కొత్త రాజధానికి ఉంటుంది, అది ఉండదు అని చెప్పే కార్యక్రమమా, లేదా ప్రజల్లో ఒక డైవర్షన్ చేసే కార్యక్రమమా? ఎస్, వారు అన్న ప్రతిపాదనలో వాస్తవంగా రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే ఉంది. కానీ ఈ ప్రతిపాదన ఇప్పుడు చేయాల్సిందా, దీనికంటే ముందు చేయాల్సిందే? ఇది చర్చ. ఈ ప్రతిపాదన నిజంగానే గవర్నమెంట్ మూవ్ అవుతున్న సందర్భంలో మీరు చేసి ఉంటే, ఈ చర్చ పైన ప్రజల ఒపీనియను గవర్నమెంట్ కూడా తీసుకొని ఉంటే, వాళ్ళ గవర్నమెంట్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోయింది. ఇప్పుడు అమరావతి విషయంలో ఎట్లయితే శివరామకృష్ణన్ కమిషన్ చెప్పిన నివేదికకి వ్యతిరేకంగా ఎట్లయితే వెళ్ళిందో, మీరు ఈ ప్రపోజల్ 1 month 2 months ముందు పెట్టుంటే మావిగాన్ అనే ప్రతిపాదన, ఈ మావిగాన్ ప్రతిపాదన పైన ప్రజలు రౌండ్ టేబుల్ సమావేశాలు, వక్తలు మాట్లాడటం, ఆర్థిక మేధావులు రాజకీయాలు, ప్రజా సంఘాలు వీళ్ళంతా మాట్లాడుతుంటే, సెమినార్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, డిస్కషను, పెద్ద ఎత్తున మీడియాలో చర్చలు జరిగి ఉంటే, దానిపైన ప్రజల్లో ఒక కన్సర్న్ వచ్చి ఉంటే, కన్సాలిడేషన్ వచ్చి ఉంటే, మెజారిటీ ప్రజల ఒపీనియన్ అట్టే ఉంటే, నిజంగానే దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉన్నా కానీ దానికి ప్రజల్లో ఒక రకంగా భవిష్యత్తులో మద్దతు వచ్చేది మావిగానికి. ఇప్పుడు మీరు చెప్పే మావిగాని కేవలం అమరావతికి ఒక కౌంటర్గా చెప్పినట్టుంది తప్ప నిజంగా మావిగాని అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు ఇక మీరు ఒక మాట మాట్లాడారు, రాజ్యాంగంలో ఎక్కడ లేదు రాజధాని అనేది. ఇప్పుడు వీళ్ళు చేసిన చట్టమే భవిష్యత్తులో నేను వచ్చినా చేయొచ్చు, మార్చడానికి ఏముంది దాంట్లో? ఎప్పుడంటే అది కరెక్టే, టెక్నికల్గా ప్రాసెస్ ప్రకారం ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ రేపు ఇది కాదు మాకు అమరావతి ఇంకో దగ్గర అని తీర్మానం చేసి పంపినా కేంద్రం మళ్ళీ ఎస్ ఓకే ఎట్ ద అమరావతి బదులు ఎట్ ద మావిగాన్ అంటది. లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలకి పోయే ముందు అసలు అమరావతి కాదు, అమరావతి ఇప్పుడు నిర్మించే పరిస్థితి లేదు, నిధులు లేవు, డబ్బులు లేవు, కేంద్రం మీరు సహకరించట్లేదు కాబట్టి మాకు విశాఖపట్నం ఇవ్వండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ అది, దాంట్లోనే పెట్టుకుంటాం అంటే మాకేముంది అభ్యంతరం? మీరు ఎక్కడ ఇప్పుడు రాజధాని ఒకటి ఏంది, అడ్మినిస్ట్రేటివ్గా వాళ్ళు ఒక క్యాపిటల్ సిటీ ఉండాలి. దానికోసం వాళ్ళు ఎక్కడుండి అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటి, మీరు ఓకే అంటాడు. ఒక్కటే అభ్యంతరం ఎప్పుడు ఉంటుందంటే, కేంద్ర ప్రభుత్వానికి మేము రాజధానిని హైదరాబాద్లో పెట్టుకుంటాం అంటే ఊరుకోరు, దాని లిమిట్ అయిపోయింది. రాజధాని లేదా మాకు నచ్చిన టౌన్లో పెట్టుకుంటాం దేశంలో ఎక్కడ అంటే ఊరుకోరు. మీ జ్యూరిడిక్షన్లో ఎక్కడ పెట్టుకుంటారన్నా మాకు ఓకే అంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎక్కడైతే ఉందో సరిహద్దుల లోపల ఎక్కడ పెట్టుకుంటున్నానో వాళ్ళకి ఓకే, సముద్రం అదురు పెట్టుకుంటున్నానా ఓకే, లేదా ఎడారిలో పెట్టుకుంటున్నానా ఓకే, వాళ్ళకి అభ్యంతరం ఉండదు. కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే, కేంద్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94 సబ్సెక్షన్ 3లో ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇవ్వటం నుంచి తప్పించుకుంటుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి. చంద్రబాబు నాయుడు గారు నోటితోని కానీ కాగితపూర్వక కానీ ఒక్కటంటే ఒక్కరోజు కూడా నిధుల పరిస్థితి ఏందని అడగట్లే. ఇది చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం. రేపు ఈ సంబరాలు సంతోషాలు వెనక ఉన్న విషాదం ఇది. ఎందుకు అడగట్లేదు? నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వెళ్ళి ఫోటోలు దిగటం కాదు, మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఏమి ఇస్తున్నారో అడగాలి, డిమాండ్ చేయాలి, తీసుకురావాలి డబ్బులు. అది రాకుండా అభినందనలు, కృతజ్ఞత. దేనికి కృతజ్ఞత? మన రాజధాని మన రాజధాని హైదరాబాద్ ప్లేస్లో అమరావతి పెడితే దానికి కూడా కృతజ్ఞతనా? పెట్టరా? ఏముంది అందులో రేపు అమరావతి కాదు XYZ అంటే పెడతారు, దాంట్లో వాళ్ళకి పోయేది ఏంది? ఏదైనా వేరే రాష్ట్రంలో నిజంగానే బలవంతంగా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టిస్తే నిజంగా సంతోషం, చూసినాం మేము ఆధిపత్యం సంపాదించినని. ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక 7 మండలాలని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకున్నారు. అప్పుడు అది అటువంటిది ఏదైనా జరిగితే అది విజయం, అది అద్భుతం, అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. లేదా శాశ్వతంగా హైదరాబాదే ఉమ్మడి రాజధానిని మీరు ఏమైనా డెసిషన్ తీసుకొని ఉంటే అది ఒక ఇది. లేదా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పెడతాను, లేదా పక్కన ఉన్న చెన్నైలో పెడతానికి అవకాశం ఇప్పించి ఉంటే కేంద్ర ప్రభుత్వం, దాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించడం అంటారు, దానికి చట్టబద్ధత అంటారు, దానికి శాసనం అంటారు, దాన్ని మర్చిపోలేంది అఖండ దీప్తి అంటారు, ఎదురులేంది అంటారు. దీంట్లో ఉంది, మన ఇంట్లో మనం పొయ్యి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే అబ్బో అద్భుతంగా ఇచ్చిండంటే దాంట్లో ఏముంటుంది? ఇది మావిగాని పైన ఈ చర్చ నిజమేనా? చర్చలో నిజంగానే ఉంటే ఏముంది అని ఉంటే చర్చ ఉండొచ్చు. ఎందుకంటే ఒక ప్రపోజల్ ప్రపోజల్ పెట్టిన సందర్భం బాగల. ఇది ఒక 5-6 నెలల ముందు ఈ చర్చని స్టార్ట్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి అది వేరేగా ఉండేది. ఇది ఒక వార్త. అయితే ఆరోగ్యశ్రీ బిల్లు ఆరోగ్యశ్రీ క్షోభలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి సర్కారు 2 రోజులు
నుంచి పట్టించుకోని పరిస్థితి. ఎప్పుడో వారం 10 రోజుల క్రితం వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, మేము వైద్యం చేయలేము, మీరు ఆ బిల్స్ రిలీజ్ చేస్తే తప్ప, లేదు మీరు ఇట్లే కంటిన్యూ చేస్తే ఏప్రిల్ 1 నుంచి సేవలు బంద్ చేస్తామని చెప్పి ఇచ్చారు. అయినా కానీ ఉలుకు లేదు పలుకు లేదు. ఆల్రెడీ సేవలు బంద్ 3rd డే ఈరోజు. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా చర్చలు సఫలం కావట్లే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రితో గవర్నమెంట్కి. తొందరగా చర్చలు సఫలం చేసి వాళ్ళకి ఎంతో కొంత కనీసం నిధులు రిలీజ్ చేసి ఆ బకాయిలు. ఇప్పుడు ఏమవుతుందంటే నెట్వర్క్ ఆసుపత్రులకి వచ్చిన నష్టం లేదు, ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఒకళ్ళు ఇట్లా ఇంకొక 10 రోజులు బంద్ అయినా పేద ప్రజలకు నష్టం వస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచితంగా వైద్యం వస్తుంది అనే అభయం పోతుంది. వాళ్ళకి ఏదైనా జబ్బు చేసి లేదా యాక్సిడెంట్ అయ్యో హార్ట్ అటాక్లు వచ్చో అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ కాకపోతే చేతిలో పైసలు లేకపోతే చనిపోతారు పాపం. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రాథమికమైన కర్తవ్యం గవర్నమెంట్కి. దానికంటే పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండదు. దాని తర్వాత మిగతా సంక్షేమం అభివృద్ధి, ముందు ప్రాణం ఉండాలి కదా. కాబట్టి తూతు మాత్రం చర్చలతోని కాకుండా పగడబందిగా చర్చలు జరిగితే బాగుంటుంది. వెనక్కి తగ్గని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లు బకాయిలు చెల్లిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని వాళ్ళు స్పష్టీకరణ చేశారట. ఇది ఒక వార్త. ఆచరణ సాధ్యం కాదని తెలిసే మభ్యపెట్టే కుట్ర, అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఏడాదికి వడ్డీ 20,000 కోట్లు అవుతుంది. 34,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతుల సమస్యలకు బిల్లులో పరిష్కారం ఏది? రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ హక్కు అని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకుంది? ప్రత్యేక హోదా ఊసేలేదు. అమరావతికి వైఎస్ఆర్సీపీ అన్నడు వ్యతిరేకం కాదు. చదరపాడుగు నిర్మాణానికి 13,000. ఇదేం దోపిడీ? బాబుగారి అప్పులు చూస్తే 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల కోట్ల అప్పులు భారం పడింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్ వైవి సుబ్బారెడ్డి నిన్న ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర జరుగుతుంది అని చెప్పి వాళ్ళు లోక్సభలో ఏది అడిగారు సేమ్ ఇక్కడ కూడా 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి చేస్తారు? దానికి వడ్డీ 20,000 రూపాయలు అయింది. 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన 29,000 మంది రైతులకు సంబంధించిన సమస్యలు బిల్లులు ఎందుకు లేవు? అది సమస్య కాదా? దాంతోపాటు గజానికి అంటే ఒక స్క్వేర్ ఫీట్కి 4,000 అయ్యేదాన్ని 13,000కి ఎందుకు పెట్టారు? రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ హక్కే, మాకు సంబంధం లేదని కేంద్రం గతంలో అఫిడవిట్ రూపంలో చెప్పి ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకుంటుంది? దీని వెనక ఉన్న మతలబ్ ఏంటి అనే అంశాలని చెబుతూ అమరావతికి వ్యతిరేకం కాదు కానీ బిల్లుకి వ్యతిరేకమని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. న్యాయం అడిగితే అబలపై నడి రోడ్డుపై దాడి, కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు జనసేన నేతల బాధితురాలపై జనసేన నేతల దాష్టికం, కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు, న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన బాధితురాలు జనసేన నేత తాతం శెట్టి అతని వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు, చివరి వరకు నిలబడి పోరాడతానని స్పష్టీకరణ. అరవ శ్రీధరు బాధితురాలు ఈమెని నిన్న ఈ సంబరాల కార్యక్రమం జరిగింది. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో ఇది రాజధానికి చట్టబద్ధత వచ్చి దాని సంబరాలకి మొత్తం వాళ్ళ క్యాడర్ అంతా ఒక దగ్గర జమ అయ్యారు. ఆ జమ అయ్యే సందర్భంలో సంబరాలు చేసే సందర్భంలో అక్కడ ఎమ్మెల్యే ఉండు, ఆయన వర్గీయులు ఉన్నారు. అదే సందర్భంలో ఈ అరవ శ్రీధర్ బాధితురాల మహిళ అక్కడ ఏదో పని ఉండి వేరే వెళ్తుంది, చూసి పోలీసుల చేతిలో లాఠీ గుంజుకొని ఆమె పైన దాడి చేశారు. పోలీసుల చేతిలో లాఠీ అంటే పోలీసులు అక్కడ ఉన్నారు, దాడి జరుగుతుంది, చూశారు, వాళ్ళ చేతుల్లో లాఠీ గుంజుకొని కూడా దాడి చేస్తుంటే అక్కడ పోలీసులు మాట్లాడరు, అరవ శ్రీధర్ మాట్లాడు, చంపేస్తాం నిన్ను, ఈ ఊరు వదిలి పారిపోకపోతే చంపేస్తాం, పాతేస్తాం, మా ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేస్తావా, కంప్లైంట్ చేస్తావా, ఇవన్నీ వెనక్కి తీసుకుపోతే చంపేస్తాం అనే పరిస్థితి ఆ ముఖ్య అనుచరుడట అరవ శ్రీధర్కి, జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు పదే మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన అంటాడు. మహిళలపైన అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు చేస్తే, మహిళల్ని వేధిస్తే తొక్కి నారదీస్తా అన్నాడు, తోలు ఒలుస్తా అన్నాడు. మీ పార్టీ స్వయంగా ఎమ్మెల్యే అరవ శ్రీధరు ఒక మహిళని తీవ్రంగా ఇబ్బంది పెట్టిండి అని చెప్పి ఆమె వీడియోలు ఆడియోలు బయట పెడితే ఆమె కంప్లైంట్ చేస్తే కనీసం ఆమెను పిలిచి మాట్లాడారు. కనీసం కట్టసి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు అన్న మాటలకు కమిట్మెంట్ అయ్యి ఉన్నా మీ పార్టీ ఎమ్మెల్యే పైన చర్యల తర్వాత కనీసం ఆ మహిళని పిలుచుకొని ఏం జరిగింది, నీ బాధ ఏంటి, అసలు నీ బాధలో వాస్తవం ఉందా లేదా అని అడిగే ప్రయత్నం చేశారా? మీరు అడిగే ప్రయత్నం చేసి అడిగి ఆమె బాధలో వాస్తవం లేదా, అదంతా కట్టుకథ లెక్క ఉంది, ఒకవేళ నిజంగానే ఉంటే ఏదైనా కట్టుకథ అనుకోండి, కట్టుకథ ఉంది దీని వెనక, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు చెప్పుంటే గౌరవం ఉండేది. ఇటు ఆయన్నే పిలవరైతిరి, ఇటు ఏమే బాధితురాలని పిలవరైతిరి, అక్యూజ్డ్ని పిలవరైతిరి.
పిలవకుండా డ్రాగన్ చేసుకుంటూ పోతే ఇప్పుడు ఏమైంది, జనసేన పార్టీ కార్యకర్తలకి ఎమ్మెల్యేకి ఒక లైసెన్స్ ఇచ్చినట్టు అయింది. పవన్ కళ్యాణ్ గారే లైసెన్స్ ఇచ్చినట్టు అయింది. మీరు దాడి చేయండి, చంపేయండి, మీ పైన ఎవరైనా ఆరోపణ చేస్తే అని చెప్పినట్టుంది. ఆ లీనియస్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా దాడి, పోలీసుల చేతుల్లో లాఠీ గుంజుకొని దాడి చేసే పరిస్థితి, చంపేస్తామనే పరిస్థితి పోలీసుల ముందు ఉంటే ఇక మహిళలకు రక్షణ ఏడ ఉంటుంది? మీరు చొక్కా తోలు తీసేది ఎప్పుడు? ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ పొంతలేదు. ఇది సాక్షికి సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.